ఇంట్లోంచి వెళ్ళిపోయిన శృతిని బతిమలాడి తిరిగి ఇంటికి తీసుకొచ్చిన రవి. అసలు శోభ ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక శృతికి అయితే ఫీవర్గా ఉందని చెప్పేసి అలా పడుకుని ఉంటే ఇక రవి మాత్రం నీతు ఫోన్ చేసిందని ఫోన్లో మాట్లాడతాడు. ఒక్క నిమిషం నీతు మళ్ళీ చేస్తాను, రెడీ అవుతున్నాను రావడానికి అని ఇక ఫోన్ కట్ చేస్తాడు రవి. అయితే రవి, నాకు చాలా ఫీవర్గా ఉంది రవి, నువ్వు వెళ్ళిపోకు ప్లీజ్ అని చెప్పేసి ఇక శృతి అడుగుతుంటే, లేదు లేదు ఇవాళ నాకు హాలిడే పెట్టడానికి లేదు శృతి, కొంచెం ఇంట్లో వాళ్ళు ఎవరినైనా తీసుకెళ్ళమని చెప్పవా ప్లీజ్ అని చెప్పేసి రవి అడుగుతుంటే, లేదు నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను అని చెప్పేసి శృతి అంటుంది. అది కాదు శృతి, ఇవాళ చాలా బిగ్ మీటింగ్ ఉంది. మీటింగ్ కూడా కాదు అది, మా ఓనర్స్ అందరూ మాట్లాడుకుంటారు, వాళ్ళందరికీ ఫుడ్ వండి పెడితే వాళ్ళు నచ్చితే వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ప్లీజ్ శృతి అర్థం చేసుకో. అదేంటి రవి, ఒక హస్బెండ్గా నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా నీకు ఉండట్లేదా అని చెప్పేసి ఇక శృతి అడుగుతుంటే అప్పుడే నీతు మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఎవరు, మీ ఓనరా, ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని ఇక శృతి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనబోతుంటే రవి ఫోన్ లాగేసుకుని, హలో నీతు, వస్తున్నాను అని చెప్పేసి ఇక రవి అంటుంటే, నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళావంటే నీతో మాట్లాడండి రవి అని చెప్పేసి శృతి అంటుంటే, హలో నీతు, ఇవాళ నాకు రావడానికి కుదరదు, మా వైఫ్కి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, కొంచెం ఇవాళకి మాకు కొంచెం రెస్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఇక రవి నీతుని అడుగుతుంటే, అయ్యో రవి, నీకు ఆల్రెడీ తెలుసు కదా ఇవాళ నాకు ఎంత పెద్ద ఈవెంట్ ఉందో, నీకు తెలుసు కదా నేను ఇలా ఓనర్గా ఈ రెస్టారెంట్కి ఓనర్గా వచ్చాక నాకు ఫస్ట్ వచ్చిన పెద్ద ఆర్డర్ ఇది మిస్ చేస్తే రేపటి నుంచి నాకు ఎవరు సరిగ్గా ఆర్డర్స్ ఇవ్వరు. ఈ ఆర్డర్ కానీ ఒక్కసారి క్లిక్ అయితే నెక్స్ట్ నుంచి నువ్వు ఉన్నా లేకపోయినా ఎవరొకరు అడ్జస్ట్ చేస్తారు. ప్లీజ్ రవి ఇవాళ కుదిలేకు. అయినా మీది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పావు కదా, మీ జాయింట్ ఫ్యామిలీలో ఎవరు హెల్ప్ చేయరా ప్లీజ్, కొంచెం తనని ఎవరొకరిని తీసుకెళ్ళవని చెప్పి నువ్వు రా రవి అని ఇక నీతో అడుగుతుంటే, సరే నేను చూస్తాను అనేక ఫోన్ కట్ చేస్తాడు రవి. అంటే వెళ్తున్నావా రవి నువ్వు అని చెప్పేసి శృతి అడుగుతుంటే, వెళ్ళక తప్పదు శృతి, నా బాధ నువ్వు అర్థం చేసుకో అని ఇక రవి అంటుంటే, ఇవాళకి కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళావంటే మాత్రం నేను మాత్రం నీతో ఉండను అని ఇక శృతి అంటుంది. ప్లీజ్ 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 అని చెప్పేసి ఇక రవి అయితే ఇంకా రెస్టారెంట్కి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఇక శృతి కోపం వచ్చి, నన్ను సీరియస్గా తీసుకోవడం మానేశావు, నీకంటూ ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి నన్ను పట్టించుకోవట్లేదు అని ఇంకా శృతికి కోపం వచ్చి బ్యాగ్ సర్దుకుంటుంది ఇక శృతి అయితే. ఇంకో పక్క బాలు అయితే, ఏంటిది మా నాన్నకు కోపం వచ్చినట్టుంది మీనా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, పోన్లేండి ఎన్ని రోజులు తగ్గిపోతుందిలే, ఒక్క రోజులో తగ్గిపోతుంది మీ మీద కోపం, మీరంటే ఆయనకి చాలా ఇష్టం కదా అని ఇక మీనా అంటుంటే, సరే నువ్వేమీ ఇప్పుడు బాధపడకు అని చెప్పేసి బాలు అంటాడు. నేనెందుకు బాధపడతానండి, మీరు ఆయన ఎప్పుడు కలిసే ఉంటారు, ఆయనకి మీ మీద ప్రేమ ఎక్కువ, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికి జైలుకి వెళ్తే ఆయనకి కోపం రాదా, నాకు తెలుసు మావయ్య గారు ఎందుకు కోపంగా ఉన్నారు అని మీనా అంటుంది. సరే కానీ పద మనం లోపలికి వెళ్ళి టిఫిన్ చేద్దాము అని ఇక బాలు మీనా అయితే ఇక బాలుకైతే మీనా టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే తినేసి బయట కారు తుడుచుకోవడానికి అయితే వెళ్తాడు. ఇక ఏంటి శృతి, ఏంటి బ్యాగ్ తీసుకొస్తున్నావు అని ఇక శృతి బ్యాగ్ తీసుకురావడంతో మీనా అడుగుతుంది. ఏంటి, ఏం లేదు మీనా, ఇంట్లోంచి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని శృతి అంటుంటే, అదేంటి శృతి అలా అంటున్నావు, ఇప్పుడు ఏమైంది, అంత పెద్ద గొడవ ఏమొచ్చింది అని మీనా అడుగుతుంటే, వచ్చింది అని ఇక శృతి వెళ్ళిపోతుంటే, అమ్మా నేను ఇక్కడ ఒక దాన్ని ఉన్నాను, నాకు చెప్పి వెళ్ళాలని తెలీదా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఆంటీ. ఎందుకు, ఏమైంది, రవికి ఆల్రెడీ ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికింది, తననిచ్చి రవికి పెళ్లి చేయండి, నేను రవికి అవసరం లేదు, సో నేను వెళ్ళిపోతున్నాను అని ఇక శృతి అంటుంటే, అది కాదమ్మా పెద్దదాన్ని ఒక దానున్నాను, నా మాట వినమ్మా. లేదా ఆంటీ నేను ఎవరి మాట వినను, రవి అసలు నా మాటను పట్టించుకోవట్లేదు, ఇంతలా నాకు ఫీవర్ వచ్చింది, అయినా సరే ఫీవర్ వచ్చిన అమ్మాయిని పట్టించుకోకుండా జాబ్కి వెళ్ళాడంటే ఆ అబ్బాయిని ఏమనాలి, నేను ఇంకా ఉండదలుచుకోలేదు అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది శృతి అయితే. అది చూసిన బాలు అయితే, ఇదేంటి వెళ్ళిపోతున్నావు, డబ్బులమ్మా అని పిలుస్తాడు ఇక బాలు. ఏమైంది అని ఇక బాలు లోపలికి వస్తుంటే, ఏమవుతుంది, రవికి తనకి గొడవైనట్టుందండి అని చెప్పేసి మీనా అంటుంటే, అంతా నీ వల్లే, ఏంటత్తయ్య ఏమన్నా అంటే నా వల్ల అంటారు ఏంటి అని చెప్పేసి శృతి గురించి ప్రభావతి మీనా తిడుతుంటే మీనా అడుగుతుంటే, ఏంటి నువ్వు చేయకపోతే బ్రదర్కి గొడవ ఎందుకు అవుతుంది, మరి ఆపలేకపోయావా అని ఇంకా మీనని అంటుంటే ప్రభావతి, మరి మీరేం చేశారు, సినిమా చూసారా, మీరెందుకు ఆపలేదు, మీరు శృతి పక్కనే ఉన్నారు కదా, మీరెందుకు ఆపలేకపోయారు నన్ను అంటున్నారు అని మీనా అంటుంది. సరే సరే మీ ఇద్దరు కొట్టుకోవడం కాదు కానీ ముందు రవిగడికి ఫోన్ చేసి చెప్పండి అని ఇక బాలు చెప్పడంతో మీనా అయితే రవికి ఫోన్ చేస్తుంది. హలో రవి, చెప్పండి వదినా,
అయ్యో! శృతి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఏంటి వదిన మీరు మాట్లాడేది? అవును. బ్యాగ్ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. పాపం తనకి చాలా కోపంగా ఉన్నట్టుంది. చాలా ఫీవర్‌గా కూడా ఉంది. అయినా వెళ్ళిపోయింది అనిక మీనా చెప్తుంటే, అవునా వదిన నేను మాట్లాడతానులే వదిన శృతికి అని చెప్పేసి ఇక రవి కాల్ కట్ చేసి శృతికైతే ఫోన్ చేస్తాడు రవి. ఇక శృతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతోటి అబ్బా! ఇవాళ వెళ్ళడానికి కూడా లేదు. కంపల్సరీగా సాయంత్రం అయినా వెళ్ళాలి అనిక మనసులో అనుకుంటాడు రవి అయితే. ఛ! రవిదేదో తప్పుండి ఉంటుంది. అందుకనే నేను కాల్ చేస్తానన్నాడు కానీ, అసలేమైంది? ఎందుకు అని ఏం అడగలేదు. ఇద్దరికేదో గొడవయింది అని ఇక మీనా అంటుంటే, ఏంటే మా వాడినంటున్నావు? మా వాడిననడానికి నీకు హక్కు లేదు. నోరు మూసుకో. ఆ శృతిదే బాగా పొగరెక్కువైపోయి వీడితో ఆడుకున్నట్టుంది. వాడు రివర్స్ అయ్యేసరికి వీడొద్దని చెప్పేసి వెళ్ళిపోయింది. ఎందుకు 2 రోజులు తనే వస్తుందిలే అని ఇక. ప్రభావతి అంటుంటే, ఏంటండి ఈవిడ? రవి తప్పు చేశాడని చెప్పేసి నేనంటుంటే రవికే సపోర్ట్ చేస్తుంది. రవి అర్ధరాత్రి మాటలు లేసి అమ్మాయిలతో ఫోన్ మాట్లాడుతుంటే శృతికి ఎలా ఉంటుంది? అయినా తను కొంచెం బ్రాడ్ మైండెడ్ కాబట్టి ఊరుకుంది. ఇవాళ కూడా తనకి ఫీవర్ వస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడనే ఒక్క రీజన్‌తోనే శృతి వెళ్ళిపోయింది. ఎవరైనా సరే ఒంట్లో బాలేనప్పుడు మొగుడి ప్రేమ కోరుకుంటారు కదా! ప్యాంపరింగ్ కోరుకుంటారు కదా! తను అలా కోరుకుంది. కానీ రవికి కాలేదు కాబట్టి వెళ్ళిపోయాడు. కనీసం ఒక ముక్క తనకి జాగ్రత్తగా చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళినా ఒక ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఇప్పుడు చూసారా శృతికి ఎంత బాధ వచ్చిందో అనిక. మీనా అంటుంటే మీ ఆడవాళ్ళందరూ ఒకటే. మీ బాధలన్నీ ఒకటే అని చెప్పేసి బాలు అంటాడు. ఏంటండి మీరు? ఇప్పుడు మాకు ఒంట్లో బాగోపోయినా మీరు నా పక్కన ఉంటే చాలా అనుకుంటాను. అలాగే శృతి కూడా అనుకుని ఉంటుంది. అత్తయ్య గారు చూసారా రవికి సపోర్ట్ చేస్తున్నారు శృతి గురించి మానేసి. ఛే! అసలా ఎవరి కొడుకుల్ని వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారేంటో అని. ఇక మీనా అంటుంటే నాకు ఆ అదృష్టం లేదులే. నన్ను రివర్స్‌లో తిట్టడమే తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోరని బాలు అంటాడు. సర్లేండి మీకు నేను దొరికాను కదా! ఊరుకోండి. ఇప్పుడు శృతిని ఎలాగోలా రివర్స్‌లో తీసుకురావాలి ఇంటికి అని చెప్పేసి ఇక బాలు, మీనా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శృతి అయితే పుట్టింటికి వెళ్ళిపోవడంతోటి శోభ అది చూసి, ఏంటి బ్యాగ్ పట్టుకుని వచ్చావు? అల్లుడు గారు ఏరి అని శోభ అడుగుతుంటే, మీ అల్లుడు గారు లేకపోతే నేను మీ ఇంటికి రాకూడదా? బయట ఎక్కడైనా ఉండమంటావా అని శృతి అడుగుతుంటే, అలా కాదమ్మా శృతి, అల్లుడు గారు లేకుండా వచ్చావేంటి అని మాత్రమే అడుగుతున్నాను. అల్లుడు గారు బిజీగా ఉన్నారు, నేను వచ్చాను, నన్ను ఉండనిస్తావా అని ఇక శృతి అన్నంతో, అయ్యయ్యో మీది మీ ఇల్లే, నువ్వు రాకపోతే ఎవరొస్తారు అని ఇక శోభ అయితే లోపలికి రమ్మని పిలుస్తుంది శృతిని. శృతి ఇక బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది కోపంగా. ఇక అది చూసిన సురేంద్ర అయితే ఏంటి ఏమైంది అని శోభను అడుగుతుంటే, ఏముంది రవికి తనకి మళ్ళీ గొడవ అయిందో లేకపోతే ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చిందో ఏదో అయింది. ఈసారి తన బ్రెయిన్ మార్చేస్తే ఇక్కడే ఉంచేయాలి. ఆ తర్వాత అల్లుడు గారు కూడా ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయొచ్చు అని శోభ మరియు సురేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక శోభ అయితే శృతి దగ్గరికి వెళ్తుంది. అమ్మ శృతి చెప్పు ఏమైంది అసలు? ఏం లేదులే మమ్మీ, మా గొడవలు మాకున్నాయి, మళ్ళీ ఇంటర్ఫియర్ అవ్వకు నువ్వు అని శృతి అంటుంటే, ఇంటర్ఫియర్ అవ్వకపోతే ఎలాగే? నువ్వు ఆ ఇల్లు వదిలేసి ఇక్కడ దాకా వచ్చావంటే ఏమైందో పేరెంట్స్గా తెలుసుకోవడం మాకు ఉంటుంది కదా, చెప్పు ఏమైందో అని ఇక శృతిని శోభ అడుగుతుంటే, అదేం లేదులే మమ్మీ, నాకే అక్కడ ఉండలేక వచ్చేసాను అని ఇక శృతి అంటుంది. చెప్పు ఎవరి వల్ల? బాలు వల్లనా? బాలు వల్ల కాదు రవి వల్లనే అని చెప్పేసి ఇక శృతి అనేసరికి, ఏంటి అల్లుడు గారి వల్ల? అల్లుడు గారు ఏం చేశారు? ఏదో చేశాడులే, నన్ను ప్రశాంతంగా ఉండనిస్తావా? వెళ్ళి కొంచెం నాకు పీస్ కావాలి అని ఇక శృతి అనడంతో శోభ అయితే బయటికి వచ్చేస్తుంది. అంటే రవి పని అనమాట. రవిని రెచ్చగొట్టి రవిని ఇక్కడికి వచ్చేలా చేయాలి అని ఇక రవికి ఫోన్ చేస్తుంది శోభ అయితే. హలో రవి, ఇంకొకసారి నా కూతురు దగ్గరికి రాకు నువ్వు. నీ వల్లే నా కూతురు బాధపడుతూ బ్యాగ్ తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇక నీకు తనకి ఏ సంబంధం లేదు. ఒకవేళ నువ్వు కానీ తనను వచ్చి తీసుకువెళ్ళకపోతే, లేకపోతే నువ్వే ఇక్కడ ఉండకపోతే ఇంకా నీకు తనకి ఏ సంబంధం లేదు చెప్తున్నాను అని శోభ అంటుంటే, అదేంటండి అలా మాట్లాడతారు? లేకపోతే ఎలా మాట్లాడమంటావు? నువ్వు వేరే అమ్మాయిలతో బయట తిరుగుతూ ఉంటే తను చూస్తూ ఉండాలా? అది కాదండి, తన మా బాస్ కూతురు. ఎంత బాస్ కూతురు అయితే మాత్రాన నీకు పెళ్ళయిందని, నీకు వైఫ్ ఉందని ఆవిడకి తెలుసు కదా. ఆమెకు తెలిసినప్పుడు ఆమె లిమిట్స్లో ఆమె ఉండాలి. ఆమె లిమిట్స్లో లేకుండా అలా ఉంటే అలానే ఉంటుంది. ఇప్పుడు శృతి ఉంది. శృతి డబ్బింగ్ చెప్పే స్టూడియోకి చాలా మంది వస్తారు. అబ్బాయిలు డబ్బింగ్ కూడా చెప్తారు. అలాగని చెప్పేసి ఆ అబ్బాయితో క్లోజ్గా మూవ్ అవుతుంది తను. లేదు కదా. అలా మూవ్ అయితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా. తన ఫోన్లే పాపమని అన్ని రోజులు వదిలేసి వచ్చింది. ఇవాళ నువ్వు ఎంతగా పెద్ద తప్పు చేసే ఉంటావు. అందుకనే శృతి మళ్ళీ మా ఇంటికి వచ్చేసింది. తనని నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేయకు. వస్తే నువ్వే వచ్చి తన బతుకున్నాడుకు, నువ్వు ఇక్కడే ఉండు. అర్థమవుతుందా అనిక ఫోన్ కట్ చేస్తుంది శోభ అయితే. ఈవిడేంటి తన కోపం తీరిపోయేలా మాట్లాడి తీసుకువెళ్ళు అనకుండా నన్ను అక్కడికి రమ్మంటుందంటే, అక్కడ తనని ఉండిపోయేలా ప్లాన్ చేస్తుంది. నన్ను రకం తీసుకెళ్ళిపోదామని ప్లాన్ చేస్తుంది అనమాట ఈవిడ అని ఇక రవి అయితే మనసులో అనుకుంటాడు. శృతితో ఎలాగన్నా మాట్లాడి నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చేయాలి. లేకపోతే వాళ్ళ అమ్మ తన మనసు ఇంకా మార్చేస్తుంది. శృతి నా మాట విని నాతో వచ్చే శృతి సాయంత్రం అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటాడు ఇక రవి అయితే. ఇంకా డ్యూటీ అయిపోయాక
రవి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే నీతూ పిలిచి, ఏంటి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు బేబీ అంటుంటే, సారీ నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి అని రవి అంటుంటే, ఏంటి నీ వైఫ్ దగ్గరికా? అవును, మార్నింగ్ మీరు లీవ్ ఇవ్వమంటే ఈ లీవ్ ఇవ్వలేదు కదా, అందుకని ఇప్పుడు మా ఆవిడ కోసం వెళ్తున్నాను, మీ డ్యూటీ అయిపోయింది కాబట్టి నన్ను టార్చర్ చేయకండి అని వెళ్ళిపోతాడు. ఇక రవి అయితే, ఏంటి నేను టార్చర్ చేస్తున్నానా అని ఇక రవి వెనకాతలే ఇక నీతు కూడా వెళ్తుంది. శోభ వాళ్ళ ఇంటికి వెళ్తాడు రవి. వెనకాతలే నీతు రావడంతో అది గమనించిన రవి అయితే శృతి రూమ్లోకి గబగబా వెళ్ళిపోతాడు. నీతు కూడా వచ్చి ఇంక అక్కడ చూస్తుంటే, ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు, అయినా మా ఇంటికి రావాల్సిన అవసరం నీకేంటి? ఏం లేదు, రవి వచ్చాడు కదా, తన గురించి తన వైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేద్దామని, ఇవాళ పాపం చాలా వర్క్ ఉంది, అది చెప్దాము ఇద్దరిని కలుపుదామని వచ్చాను అని ఇక నీతో అంటుంటే, అసలు నువ్వు మా జీవితాల్లోకి రావడమే పెద్ద టార్చర్, మా అమ్మాయికి చుక్కలు చూపిస్తున్నావు, ఎందుకని మా అల్లుడితో క్లోజ్గా తిరుగుతున్నావు, ఇంకొకసారి కానీ మా ఇంటికి వచ్చావంటే నీకు మర్యాద దక్కదా అని చెప్పేసి ఇక వార్నింగ్ ఇస్తుంది శోభ అయితే. ఇక రవి అయితే పైకి వెళ్ళి శృతిని అయితే బతంలాడుతూ ఉంటాడు, ప్లీజ్ శృతి నేను కావాలని చేయలేదు శృతి, ఇవాళ చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది అని. ఇంకా జరిగిందంతా శృతికి రవి అయితే చెప్తుంటే, పో రవి, నీకు నాకన్నా ఆయన ఎక్కువైపోయాడు, తనే ఎక్కువైపోయింది, వెళ్ళు, నీకు రెస్టారెంట్ ఆ అమ్మాయి ఉంటే చాలు కదా, కొత్త లవర్ దొరికింది కదా, ఇంకా పాత లవర్ నీకు ఎందుకు లేరు అవి, వెళ్ళు అని ఇక శృతి అంటుంటే, అబ్బా శృతి ప్లీజ్ శృతి అని చెప్పేసి రవి అయితే బతిమలాడతాడు. ఇక బతిమలాడితను నవ్వించడంతో ఇక శృతి ఒప్పుకుంటుంది. శృతిని హక్ చేసుకుని రవి మరియు శృతి ఇద్దరు అయితే ఇక వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.